అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్రాన్ని ఎలా చిన్నాభిన్నం చేయాలి, అక్రమాలు అవినీతి ఎంత పక్కాగా చేయాలని ఒక ఎగ్జామ్ పెడితే వైసీపీ వాళ్ళు దాంట్లో 100% స్కోర్ చేసే అవకాశం ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు దోచుకోనిది ఏదీ లేదండి. మొత్తం ప్రతి పథకంలోనూ ప్రతి దాంట్లోనూ దాచుకుంటూనే ఉన్నారు. ముఖ్యంగా స్కామ్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 3 చోట్ల జరిగింది. శాండ్, వైన్, అలాగే మైన్. ముఖ్యంగా చూసుకున్నట్లే కనుక ఈ మూడిట్లో కూడా స్కామ్ బాగా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే శాండ్ మీద పడ్డారు, ఇసుక మీద పడిపోయారు. దీంతో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి సమ్మెలు చేసిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. సో వాళ్ళని అంతలా ఇబ్బంది పెట్టిన తర్వాత మరి వాళ్ళ బాధలో ఉంటే సాయంత్రం చుక్కేస్తారు కదా, ఆ చుక్కలో కూడా కల్తీ చేసి మద్యం నుంచి కూడా ఎంతో స్కామ్ చేశారు. ఆ లెక్కలు ఇంకా తేలుతూనే ఉన్నాయి. ఇంకా సిఐడి సిట్ దర్యాప్తులు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్కరు కలుగులోంచి వస్తున్నట్లుగా ఎలకలు వచ్చినట్టుగా ఒక్కొక్కరు వస్తూనే ఉంటున్నారు తప్ప అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది మనందరికీ తెలిసినా సరే మరి సాక్ష్యాలు ఉన్నారు కదా, ఆ సాక్ష్యాల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. మరి మూడోది మైనింగ్ చేసి చాలా అక్రమంగా దోచుకున్న చాలా నాయకులు కూడా లోపల వేయడం జరిగింది. సో ఈ మూడే కాకుండా ఆఖరికి క్రీడల విషయంలో కూడా ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక పథకం వైసీపీ ఏదైతే పెట్టిందో దాంట్లోంచి కూడా రోజా గారు అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కూడా మొత్తానికి దోచుకున్నారు. అధికారం మాదే కదా అని చెప్పేసి అప్పుడైతే దోచుకున్నారు, ఇప్పుడు దొరికిపోయారు. తప్పు ఈరోజు చేసినా సరే శిక్ష రేపటికైనా ఖచ్చితంగా పడుద్ది అని మరొకసారి కూటమి ప్రభుత్వం నిరూపించింది. మొత్తానికి వీళ్ళిద్దరికీ అరెస్ట్ రంగం అయితే రెడీ చేస్తున్నారండి. సో ఈ విషయం ఏంటి ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి రోజా, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. అంటే వైసీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఇటీవల విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు కదా. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శాప్ చైర్మన్ గతంలో ఎవరున్నారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఉన్నారు. ఆ ప్లేస్లోకి ఎవరు వచ్చారు, రవినాయుడు గారు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత దీంట్లో అవకతవకలు వచ్చాయి. ఏంటి ఇంతలాగా, సో ఈ శాఖలో చాలా ఎక్కువగా ఉన్నాయి, ఏంటి ఇంత అవకతవకలు ఉన్నాయి, ఏదో గ్యామ్లింగ్ చేస్తారు వీళ్ళు వైసీపీ వాళ్ళని చెప్పేసి ఒక నివేదిక అయితే ఇచ్చారనమాట. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా వారిపై చర్యలు తీసుకోవచ్చు అని శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. విజిలెన్స్ నివేదికలు సీఎం చంద్రబాబు, డీజీపీ వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు. గత 5 ఏళ్ళు వైసీపీ హయాంలో క్రీడలను విస్మరించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏకంగా 125 కోట్లు దోచేశారు. 1, 2 కాదండి, 125 కోట్లు. దాంట్లో కూడా క్రీడల విషయంలో కూడా, క్రీడ అనేది కూడా ఒక విభాగం అండి. ఇప్పుడు అందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు ఎలాగో నేను క్రీడాకారుని అవుతానని కూడా చాలామంది అనుకుంటారు. మరి అలాంటి వారికి పట్టుకొట్టినట్టే కదా. సో ఈ విషయాన్ని ఎలా చెప్తున్నాను అంటే, 125 కోట్ల స్కామ్ అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఆ నిధులు కావచ్చు, ఆ ఎక్విప్మెంట్ కావచ్చు, మొత్తం అంతా కూడా మారిపోతూ ఉంటుంది కదా. ఆ 125 కోట్లకి సరిపడది. మరి వాళ్ళకి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా. సో అదే విధంగా తప్పు చేసి వారిపై చట్టపరమైన శిక్షలు తప్పవని, ఏ క్షణమైనా చర్యలు ఉండవచ్చని రవినాయుడు గారు చెప్పారనమాట. గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ఆడుదాం ఆంధ్రాని రాజకీయంగా వాడుకున్నారు, నిధుల దుర్వినియోగం భారీగా చేశారు. గతంలో 280 కోట్ల నిధులతో పారా అథ్లెటిక్ ట్రైనింగ్ కోసం కేటాయిస్తే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇదే కాకుండా ఇంకో 280 కోట్లు పారా అథ్లెటిక్ ట్రైనింగ్ కోసం ఇస్తే దాన్ని కూడా దుర్వినియోగం చేశారు. మొత్తానికి ఈ వైసీపీ వాళ్ళు దోచుకోవడానికి ఎంత వీలుంటే అంతలాగా దోచుకున్నారు. మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు కాస్త డౌన్ అయిపోయారు, కానీ రోజా గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే కూటమి ప్రభుత్వం మీద మరి నిందలు వేయడానికి ఆవిడకి ఎంతలో ఓపిక వస్తుందంటే చెప్పలేం. అప్పుడప్పుడు డ్రామాలు వేస్తారు, నా కుటుంబాన్ని అలా అన్నారు, ఇలా ట్రోల్స్ చేస్తున్నారని. మన వాక్కు బట్టి ఉంటుంది, ఏదైనా సరే మనం ప్రవర్తించే తీరు బట్టి కూడా ఉంటుంది. కనీసం మీరు ఇన్ని కోట్లు దోచేశారు, అయ్యో పాప అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. బాగా జరిగిందిరా రోజాకి, ఎందుకంటే ఇంతలా వ్యాఖ్యలు చేసేది, చాలా ఉచ్చనీచాలు లేకుండా వ్యవహరించేదని చెప్పేసి చాలా ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. సో తప్పు ఎవరు చేసినా సరే శిక్ష మాత్రం కన్ఫామ్. ఈ ఆడుదాం ఆంధ్రాలో స్కామ్ చేసినటువంటి రోజాకి అలాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కూడా త్వరలోనే జైలు శిక్ష పడుద్ది. దానికోసం జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే. ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలాగే డీజీపీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే అరెస్ట్ చేయడం ఖాయం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో.
ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.